సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, కొందరు నటులు హాజరయ్యారు. నిర్మాతలు సురేష్ బాబు, కేఎల్ నారాయణ, దామోదర్, అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, చిన్నబాబు, డివివి దానయ్య, కిరణ్, రవి, శ్రవంతి రవికిషోర్, నాగబాబు, టీజీ విశ్వప్రసాద్, ప్రసన్న, సుధాకర్ రెడ్డి, వంశీ, సునీల్, అనుపమ్, గోపి, సి కళ్యాణ్, రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్ హాజరయ్యారు. దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, కె రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి, హరిశంకర్, త్రివిక్రమ్, బాబీ, వేణు శ్రీరామ్, వేణు, వి విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. హీరోలు వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవిశేష్, నితిన్, వెంకటేష్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ సీఎంతో భేటీకి వచ్చారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవలే పరిణామాలు, పరిశ్రమ సమస్యలపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశాలు ప్రస్తావనకి వస్తాయని సమాచారం. సినీ ప్రముఖుల ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కి వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతోంది. హీరోయిన్లు డ్రగ్స్ నిర్మూలనపై యాడ్స్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన పెట్టిందని తెలుస్తోంది. టికెట్ల ధరలపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి వినియోగించాలంటోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి, ఎస్ గాయత్రి, ఇక్కడ మనకి తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కంట్రోల్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలోని పలు అంశాల మీద అయితే ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. వీటిలో ముఖ్యంగా డ్రగ్స్ కంట్రోల్ ప్రమోషన్స్లో అయితే కూడా హీరోయిన్స్ అయితే పార్టిసిపేట్ చేయాలని, అలానే ప్రమోషన్స్ విషయంలో కూడా కొంచెం ఈ సంయమనం, ప్రమోషన్స్ విషయంలో కూడా వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవాలని అయితే కూడా ప్రతిపాదన తేవటం అయితే జరిగింది. ఇక్కడ మనకి ప్రస్తుతం ఈ సమావేశానికి అయితే కూడా సినీ ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా హాజరై ఉన్నారు. ఇంకా పలు అంశాల మీద కూడా చర్చలు అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి. రైట్ కీర్తి, మొత్తంగా మనం ఇందాకటి వరకు చూసుకుంటే సినీ పెద్దలే కొంత ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉంది సీఎం ముందు అనే అంశం మీద మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు తీరా చూస్తే సీఎంఏ కొంత ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టిన పరిస్థితి. మరి వాళ్ళు దానికి అనుకూలంగా స్పందించుంటారంటారా? అలాగే వాళ్ళు ఏం అడుగుంటారు సీఎంని? గాయత్రి, ప్రస్తుతానికైతే కూడా సినిమా టికెట్ల పెంపు విషయంలో అయితే ప్రభుత్వం విధించిన ఆంక్షలను అయితే తొలగించాలి. ఎందుకంటే సంక్రాంతి సమయంలోనైతే మూడు పెద్ద సినిమాలు అయితే రిలీజ్కు సిద్ధంగా ఉన్న సందర్భంగా కూడా టికెట్ ధరల పెంపు అండ్ అదేవిధంగా కూడా బెనిఫిట్ షోలు, ఇటువంటి అంశాల మీద అయితే కూడా సినీ పెద్దలైతే రిక్వెస్ట్ చేయబోతున్నారని అయితే కనుక సమాచారం ఉంది. సో ఇప్పుడే కూడా టికెట్ ధరలు పెంచవద్దు అని కూడా ఒక సామాన్యులు అయితే కూడా సీఎంని కలవాలి అని చెప్పేసి అయితే కూడా ఇక్కడ ధర్నా చేయడానికి ప్రయత్నించడంతో కూడా ఇక్కడ ప్రయత్నించారని కూడా మనం చూడవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి సినీ పెద్దలందరూ కూడా టికెట్ ధరల మీద అయితే కూడా ముఖ్యంగా సీఎంతో అయితే చర్చించే అవకాశం ఉందని అయితే మనకి తెలుస్తుంది.
సో ఏదైతే సభాముఖంగా అసెంబ్లీలో ఇక బెనిఫిట్ షోలకు ఉండే ప్రసక్తే లేదని, టికెట్ ధరల పెంపు విషయంలో నిర్ణయం ఇదే ఫైనల్ అంటూ కూడా సీఎం చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం ఈ డిస్కషన్ తర్వాత దానికి సంబంధించి పునరాలోచించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ప్రస్తుతానికైతే సీఎం బెనిఫిట్ షోలు అంటే మనకి సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన నేపథ్యంలోనైతే కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి అయితే కన్నా బెనిఫిట్ షోస్ అయితే ఖచ్చితంగా ఉండదు, బెనిఫిట్ షోస్ అయితే ఖచ్చితంగా పెట్టడానికి వీల్లేదని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఏమైనా పునరాలోచన చేసే అవకాశం ఉండవచ్చు అని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే బెనిఫిట్ షోస్ వల్లనే కూడా మనకి నిర్మాతలకైతే కూడా కొంచెం ఆదాయం అనేది చేకూరుతుంది. కాబట్టి మనం ఇంకా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, బెనిఫిట్ షోస్ ఉండబోతున్నాయా అండ్ టికెట్ ధరలు అయితే ఎంతవరకు పెంచబోతున్నారు, టికెట్ ధరల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అయితే కనుక మనకి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమావేశం ముగిసిన తర్వాతే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. గాయత్రి. రైట్ కీర్తి, ఒక పక్కన చూసుకుంటే సినీ పెద్దల్లో ఒక్కరైన మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి రాకపోవడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన రాకపోవడానికి గల కారణాలు ఏంటి? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? మెగాస్టార్ చిరంజీవి అయితే తన అప్కమింగ్ మూవీ షూటింగ్లో అయితే బిజీగా ఉన్నారైతే సమాచారం ఉంది. ఆ కారణం చేత మెగాస్టార్ చిరంజీవి అయితే ఇక్కడ ఈ సమావేశానికి రాలేదు అని అయితే కూడా మనకి సమాచారం ఉంది. ఒకవేళ మెగాస్టార్ గారు కానీ మెగాస్టార్ ఇక్కడే ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సమావేశానికి అయితే హాజరయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. గాయత్రి, కేవలం సినిమా షూటింగ్లోనే బిజీ ఉండటం వల్లే రాలేకపోయారు అనే అవకాశం ఉందా కీర్తి? సంధ్యా థియేటర్ ఘటన ఇక్కడ ప్రతి చోట జరుగుతున్నటువంటి పుకార్లు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ అయితే కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంది, ఇలాంటి పుకార్లు అన్నిటికీ కూడా ఇక్కడైతే మనకి చెక్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ప్రచారాల వలన కూడా అండ్ అలానే హీరో అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యం, ఇలా తదితర అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించి వాటిలన్నిటికీ కూడా చెక్ పెట్టే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ సమావేశంలో హాజరయ్యి ఆ అంశాల మీద కూడా చర్చించబోతున్నారు. అండ్ అలానే సంధ్యా థియేటర్ ఘటన మీద మనకి విచారణ కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా కూడా సినిమా పెద్దలందరూ కూడా ఆ ఘటన గురించి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి అండ్ టికెట్ ధరల పెంపు అండ్ అలానే ఆ ఘటనకి జరగడానికి కల కారణాలు, ఇలా తదితర అంశాలను అయితే చర్చించి ఈ సమస్యని ఒక కొలికి తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. గాయత్రి. రైట్ కీర్తి, మొత్తంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల భేటీలో ప్రస్తుతం తక్కువ నిడివి సమయం మాత్రమే ఉంది. సీఎంతో భేటీ అయ్యే సమయం చూసుకుంటే ఆయన కర్ణాటకకు వెళ్లాల్సిన సిచ్యువేషన్. సో ఈ భేటీ అనేది ఈ రోజుతో ఫైనల్ అయ్యే పరిస్థితి ఉందా? మళ్ళీ మరొకసారి భేటీ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటన ఉండడంతో సినీ పెద్దలందరికీ కూడా ఒక గంట వ్యవధిని మాత్రమే ఇవ్వటం అయితే జరిగింది ఈ సమావేశం కోసం. ఈ గంట వ్యవధిలోని సినీ పెద్దలందరూ కూడా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా సీఎంతో చర్చించి ఒక కొలికి తీసుకుని వచ్చే అవకాశం అయితే కూడా ఉంది. కాబట్టి ఇది ఇక్కడతోని ముగిస్తుందా లేదు మరొకసారి సమావేశం పెడతారా అన్నది అయితే కూడా మనకి తెలియాల్సి ఉంది. ఎందుకు అంటే సినీ పరిశ్రమల్లోని చాలా అంటే సినిమా నిర్మాతల ఇష్యూస్ కానీ అండ్ బయ్యర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూస్ అండ్ అలానే సినిమా టికెట్ల ఇష్యూస్, ఇట్లా రకరకాల అంశాలని కూడా ఇక్కడ చర్చించబోతున్నారని తెలుస్తూ ఉంది. సో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇదే మొదటిసారి అవ్వడంతో ఇక్కడ చాలా అంశాలను అయితే చర్చించాల్సిన ఉన్నాయి. సో మొత్తం అన్ని అంశాలని కూడా ఇప్పుడే చర్చించడం అవుతుందా లేదు సమయం తక్కువగా ఉండడం వలన మళ్ళీ ఇంకొకసారి భేటీ అన్నది ఉండబోతుందా అన్నది అయితే మనకి తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కీర్తి.